ప్రభుత్వపు ఢోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్ మండలం పేరుమండ్ల సంఖేస అలాగే గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గండు బాబు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో గ్రామ అభివృద్ధికి సహకరిస్తారని మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం గ్రామానికి సుమారుగా 50 లక్షల రూపాయలు సీసీ రోడ్డు పనులకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. రాములవారి దేవాలయం అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ ఎండోమెంట్ అధికారులకు సిఫార్సులు పంపించాలన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కలిసికట్టుగా విభేదాలు లేకుండా పరిష్కరించుకుందామని తెలిపారు. ఈ మధ్యన ఒక 4 రోజులలో ఒక శాంక్షన్ అయిపోయడానికి కూడా రెడీగా ఉంది. అలాగే మా రామాలయానికి కూడా సార్ చొరవతోని 2 కోట్లకి లెటర్ రాసి ఎండోమెంట్ పెరమాల సంఖ్య గ్రామం మంచి మెజార్టీ ఇచ్చినందుకు సార్ కూడా మంచి నమ్మకం ఉంది మా గ్రామం మీద. ప్రజలందరూ అర్థం చేసుకొని ఏ పనినైనా మా దృష్టికి తీసుకొచ్చి అందరం కలిసికట్టుగా చేసుకోవాలా, ఈ 5 సంవత్సరాలు గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రథమ దశలో 1.5 కోటి, ఇప్పుడు రెండవ దశలో 1.40 లక్షలతో పాటు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిధులు సుమారు 2,25,00,000, దాదాపు ఒక ఢోర్నకల్ మండలానికే సుమారు 5 కోట్ల వర్కులు సీసీ రోడ్లకి కేటాయించి పెద్దపేట వేసినందుకు స్థానిక ఎమ్మెల్యే మన ప్రీతం నేత రామచంద్ర నాయక్ గారికి, అదేవిధంగా సంకేశ గ్రామంలో ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 35 లక్షల వరకు సీసీ రోడ్